హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాబ్ అలెఫెక్టస్. మీతో ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మీనింగ్ఫుల్గా. సో 24th వచ్చేసాం, December 24th. సో క్రిస్మస్లో ఒక మెయిన్ సర్మన్ లేదా ఒక మెయిన్ టాపిక్ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఇట్లా ఉంది. ఇయాలనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడ్డను, ఆ తర్వాత ఉన్న మాట ఆయన భుజముల మీద రాజ్యభారి ఉండను కదా. సో కింగ్డమ్స్ అనేవి ఇస్ ఆన్ హిస్ షోల్డర్స్ అని ఉంది, ప్రభుత్వాలు ఆయన భుజాల మీద ఉంది అని అన్నారు. కాబట్టి క్రిస్మస్ యొక్క మెసేజ్ శిశు పుట్టాడు దగ్గర కాదు. ఆయన ఎందుకు వచ్చాడండి? ప్రపంచాన్ని ఏలడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడం కోసం. కాబట్టి క్రైస్తవులుగా నేను మనందరం చెప్పుకుంటుందంటే దేవుని రాజ్యం అని చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటో మనకి అవగాహన ఉండాలి. దీని మీద ఎక్కువ మాట్లాడింది, దేవుని రాజ్య నిర్మాణంలో యాక్టివ్గా పాల్గొన్న ఒక వ్యక్తిని మనందరికీ సుపరిచితుడే. ఆయన ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు, నా ఫ్రెండ్. సో ఇయర్ ఆయన్ని లేరు మన మధ్యన, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు. December 30వ తారీఖున ఆయన యొక్క బర్త్డే. కాబట్టి December 24th నుంచి December 30th వరకు ఉన్న టైంని ఏమన్నా కింగ్డమ్ వీక్గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి సో మీ చర్చెస్లో ఎవరైతే మీ చర్చెస్లో యాక్టివ్గా ఉన్నారో, పెద్దలు కానీ పాస్టర్స్ కానీ మీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఈ వీక్ మీకు అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని రాజ్యం అంటే ఏంటో కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే, ప్రవీణ్ అన్న యొక్క లైఫ్ స్టైల్లో దేవుని యొక్క రాజ్య విలువతో ఆయన జీవించాడు. ఆయన మీద ఈరోజు చాలా పుకార్లు వచ్చినాయి. కానీ ఆ పుకార్లు వెనకాల మనం గమనించవలసింది అదేంటి అని అంటే, మెడికల్ రిపోర్ట్లోనే అంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లోనే 22 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. దానికి క్లారిటీ లేదు, ఇంకా ఇవ్వలేదు. సో సాక్షి అపాలజెటిక్స్ ఏం చేసింది అంటే దాని మీద కోర్టులో కేసు వేసేసింది. కాబట్టి ఆ మెడికల్ రిపోర్ట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. సో ఆయన మరణం చుట్టూ చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా డీల్ చేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే, ప్రవీణ్ అన్నతో నేను 2018 నుంచి నేను ఆయనతో కలిసి ఐ వర్క్ టుగెదర్, లేదా కొన్ని ఏరియాస్లో మేము కలిసి వర్క్ చేసాం ఇవన్నీ. కాబట్టి ఆయన యొక్క లైఫ్ స్టైల్ నేను చూసినప్పుడు, దగ్గర గమనించినప్పుడు నాకు కనబడిందంటే, ఒక వ్యక్తి క్రీస్తు యొక్క పోలికలకు చెక్కబడితే ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు అని చూపించిన వ్యక్తి. సో నేను దాన్ని నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, లేకపోతే ఆయన నేను ఒక ఫ్యాన్ అలా మాట్లాడట్లేదు. నేను ఒక సేవకుడిగా చెప్తాను. అదేంటంటే, నేను చాలామంది సేవకులను చూశాను, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, కానీ నాలెడ్జ్తో పాటు వినయం, కానీ నాలెడ్జ్తో పాటు ఆ పర్సనాలిటీ, యాటిట్యూడ్, బిహేవియర్ ఒక వ్యక్తినిలో నేను చూశానంటే ప్రవీణ్ పగడాల గారిలో. సో ఈజీగా ఒకరిని క్షమించే గుణం, అనేకులకి ప్రేమించే గుణం, అంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో చాలాసార్లు నాకు అర్థమయ్యేది కాదు. కొన్ని వేల మంది అమ్మాయిల్ని వ్యభిచార వృత్తిలోంచి బయట తీసుకొచ్చాడు. నార్త్లో అంత మాత్రమే కాదు, సుమారు 500 మంది పైగా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి సారిచ్చి పంపించాడు. చాలామందిని అడాప్ట్ చేసుకుంటాడు. వీళ్ళందరినీ పోషించడానికి ఏ ఫారెన్ కరెస్పాండెంట్లో చేయడు ఆయన. వీడిని పోషించడానికి ఆయన యొక్క సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. కానీ ఇంత కోట్లు సంపాదించిన వ్యక్తి ఏ రోజు సెలబ్రిటీ స్టేటస్లో ఉండి లగ్జరీ కార్స్లో తిరిగి అట్లా ఏం లేడు. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ నార్మల్. తను ఎవరినైతే ట్రైన్ చేశాడో వాళ్ళు కాలు గడుగుతాడు. వాళ్ళ చర్చ్లో ఆయన వంటలు వండేస్తాడు. ఈ ఇయర్ నేను పాస్టా, నెక్స్ట్ ఇయర్ ఇదిగో రిసీవింగ్ దగ్గర నేను ఉంటాను, ఈ నెక్స్ట్ ఇయర్ వంటలు డిష్ పనులు నేను చేస్తాను, క్లీనింగ్లో నేను ఉంటాను. ఇట్లా ఉంటాడు. ఇలాంటి యాటిట్యూడ్ నేను ఎవరిని చూడలేదు. అందుకే నేను చెప్తాను చాలా స్పష్టంగా, క్రీస్తు యొక్క పోలికలో ఒక వ్యక్తి చెక్కబడితే ఎలా ఉంటాడో మన జనరేషన్లో అలా చూపించాడు నాకైతే. అలాంటి వ్యక్తి మన మధ్యన లేదు. అయితే ఆయన మరణం దగ్గర చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ పోస్ట్మార్టం రిపోర్ట్లోనే నేను చెప్పినట్టు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. సాక్షి అపాలజెటిక్స్ కేసు వేసింది అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. అయితే బైబిల్ నుంచి కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. అదేంటంటే, పౌలు కానీ పేతురుని కానీ హతసాక్షులుగా ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులను చంపేసిన తర్వాత ఆ కాలంలో ఉన్న గవర్నమెంట్ ఏమి చెప్పుంటుంది? వీళ్ళు మంచోళ్ళే కాబట్టి వీళ్ళని చంపేశామంటారా? లేదు. వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టించి చంపేశారు. అది జరుగుతుంది ఇప్పుడు కూడా. హతసాక్షుల వెనకాల అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి, అందుకే చంపేస్తారు. కాబట్టి ఇది నెంబర్ 1. నెంబర్ 2, అపవాదికి ఉన్న పేరేంటి? వాడు ఆది నుంచి హంతకుడును
అబద్ధానికి జనకుడును. ఈజ్ అ మర్డర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. ఇదే కదా ఉంది. కాబట్టి మర్డర్ చేసి అబద్ధాలు సృష్టించగలిగినాడు వాడే, దాని వెనకాల వాడు ఉన్నాడు అనే సంగతి మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, హతసాక్షులకు ఆత్మలు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని లేకపోతే సింహాసనం దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నమాట, నాదా సత్యస్వరూపి ఎందాక మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని అడుగుతా ఉన్నారు. అంటే మమ్మల్ని అన్యాయంగా చంపేశారు, ఇంకా వాళ్ళ మీద మా మీద అబద్ధ సాక్ష్యాలు ఇంకా అలాగే జరుగుతూ ఉన్నాయి, మాకు ఎప్పుడు న్యాయం తీసుకొస్తావు అని వాళ్ళు అడుగుతుంటే అక్కడ మాట ఉంది, ఇంకా కొంచెం కాలం మట్టుకే అనే స్వరం నేను విన్నాను అంటాడు యోహాను భక్తుడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగానే న్యాయం ఏంటో మనకు తెలుస్తుంది. ఈ లోపల వీళ్ళ మీద ఇలాంటి అబద్ధ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రవీణ్ గురించి నేను ఒక విషయం చెప్పాలి. అదంటే ఆయన కొంతమంది పాదాలు కడిగాడని లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక విచిత్రమైన విషయం అంటే, ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి పలానా ఊరి నుంచి వెళ్తాను, పలానా ఒక సేవకుడు నా గురించి కొంచెం తప్పుగా మాట్లాడారు, కాబట్టి ఒకవేళ నేను బాధ పెట్టానేమో, నేను ఆ ఊర్లో దిగుతున్నాను బ్రదర్, మీకేమైనా అనిపించిందా, ఆయనకి నాకు మధ్యన ఏమైనా ఉన్నట్టు అనిపించి అది నేను వెళ్తున్నాను కాబట్టి నేను దిగి హలో చెప్పి ఒకవేళ నేను నా వల్ల ఏమైనా ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను సారీ చెప్పడానికి వెళ్తున్నాను అన్న. అంత అవసరం లేదు, తను వెళ్ళాడు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి బ్రదర్ ప్రజలు చెప్పినట్టు ప్రజలు చాలామంది కంప్లైంట్ చేశారంట, ఆ సేవకుడు మిమ్మల్ని ఇలా అంటున్నాడని. అయితే అలా లేరు, ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ యాటిట్యూడ్ ఎంతమందికి ఉంటుంది? ఇలాంటి వ్యక్తి ఎక్కడ సెలబ్రిటీ స్టాటస్లో లేదు, కొన్ని కోట్లు సంపాదిస్తాడు, హంబుల్గా ఉంటాడు. సో క్రీస్తు యొక్క పోలికలోకి మారిన వ్యక్తి, ఆయన నోట్లోంచి పదే ఒక మాట వచ్చేది, అదే తెలుసా, మై కింగ్ అనేవాడు. ఎంత హుందాగా మాట్లాడేవాడు, ఇది తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత ఎంత యాజిటేషన్ జరిగిందో మనకు తెలుసు. భారతదేశంలో ఏ సేవకుడు చనిపోయినా ఎంత యాజిటేషన్ రాదు. సెలబ్రిటీ పాస్టర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మేబీ అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ సంఘస్థులు వస్తారేమో, కానీ అసలు ఎక్కడ ఆయన కటౌట్స్ కానీ ఎక్కడ అడావుడు లేకుండా చేసిన ఆయన చనిపోతే కొన్ని లక్షల మంది రోడ్డు మీద ఎక్కేశారు. ప్రతి ఊర్లో యాజిటేషన్స్. నేను ఏ ఊరు వెళ్ళి ఈరోజు నేను సర్మన్కి వెళ్ళినా అందరూ వచ్చి నాతో అన్న మాట అంటే, ప్రవీణ్ అన్న గురించి మాట్లాడతారు, మాకు అలాంటి లీడర్ కావాలి. చాలామంది యంగ్స్టర్స్ రియలైజ్ అవుతా ఉన్నారు, చాలామంది దేవుని వాక్యం అంటే ఇది కదా అని రియలైజ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన లైఫ్ అంత ఇంపాక్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే స్టెఫన్ చనిపోయిన తర్వాత, స్టెఫన్ చంపేసిన తర్వాత మూమెంట్ పెద్దగా అయింది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మూమెంట్ ఇంకా చెప్పాలంటే సత్యవాక్యం అంటే ఇది కదా, పెట్టకథలు కాదు కదా, దేవుని రాజ్యం అంటే ఇది కదా, దేవుని రాజ్యం మీద ఒక అవగాహన ప్రజలకు వచ్చింది అనే సంగతి మనందరికీ తెలిసింది. చాలామంది చెప్తున్న మాట అంటే, ఆయన బ్రతుకున్నప్పుడు మేము కలవలేదు, ఆయన బ్రతుకున్నప్పుడు మేము ఎందుకు వినలేకపోయాం, ఆయన చనిపోయిన తర్వాత విన్నాం, ఆయనవే వింటూ కూర్చున్నాం, ఇంత జ్ఞాన అంటాను. దాని మీద ప్రవీణ్ పగడాల గారు రాసిన ఒక పుస్తకాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది దేవుని రాజ్యం అనే పుస్తకం. సో దేవుని రాజ్యం అనేది ఇది మిషనరీ ఉద్యమం. మన దేశాన్ని ఎట్లాగా దేవుని రాజ్యాన్ని కట్టడంలో, దేశ నిర్మాణంలో క్రైస్తవ పాత్ర ఏంటి అన్న దాంట్లో మీకు కొన్ని హెడ్డింగ్స్ నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, మొదటి భాగం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం లేఖనాధారం, ఇది తెలుగులోనే ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. దేవుని రాజ్యం పట్ల అవగాహన, అలాగే స్వరాజ్యం, దేవుని రాజ్యం ఉన్న తేడా, ఏది ప్రధానం, సంగమా లేదా రాజ్యమా, అది మొదటి భాగం. అయితే రెండవ భాగం ఏంటంటే భారతదేశం దేవుని రాజ్యం అనేది ఒకటి. మూడవ భాగం సాంఘిక సంస్కరణలు దేవుని రాజ్యం. దాంట్లో ఏం పెట్టారంటే, సాంఘిక సంస్కరణలలో ఆర్య వాంజ్మయంలో స్త్రీ, సతీ సహగమనం ఒక భయంకరమైన దురాచారం, పై వస్త్రధారణ ఉద్యమం, చార్లెస్ మీడ్ ఆయన గురించి. నాలుగవ భాగం కులం మీద రాశారు. సో ఇలా రాసి ఏం చేశారు అని అంటే, కుల నిర్మాణానికి సుదీర్ఘ ప్రణాళికలు, కులం యొక్క వేర్లు మరి దానికి జాడ్యం, మిషనరీల కుల వ్యవస్థ పట్ల అవగాహన, కుల నిర్మూలన, క్రైస్తవ భావజాలం, వీటి మీద రాశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి బుక్ని. సో ఇది అట్లీస్ట్ మీ చర్చెస్లో దీని మీద ఒక అవగాహన తీసుకురండి. ఎందుకంటే దేశాన్ని నిర్మించడంలో మనం క్రైస్తవులు ఏ యొక్క బాధ్యత తీసుకున్నాం అనే విషయాన్ని మనకి అర్థం అవ్వాలి. సో దేవుని రాజ్యాన్ని దేవుడు ఎలా కట్టాడు, ఎస్పెషల్లీ భారతదేశ నిర్మాణంలో దేవుని రాజ్యం ఏంటి.
సో దేవుని రాజ్యం అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏంటి? సో దేవుని రాజ్యం అనేది ప్రవీణ్ పగడాల గారి స్టార్ట్ చేశారా, లేదా ఇంతకుముందు లేదా? అసలు దేవుని రాజ్యం గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? ఇండాలజీ అనే సబ్జెక్ట్ ఆయన ఎందుకు తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? సో లేని కొత్త సబ్జెక్ట్ మీద ఆయన ఇంట్రొడ్యూస్ చేయాలని ఆయన ప్రయత్నం చేయలేదు. దేవుని వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న సత్యాలు తీసుకొని దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మనకి అనేది తీసుకొచ్చు. అందుకని దేవుని రాజ్యం అనేది కొత్త టాపిక్ కాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి దేవుని రాజ్యం వస్తుంది కాబట్టి మారు మనసు పొందండి. మీ మైండ్ మారు మనసు, ఈ మనసును మార్చుకోండి. రెపెంటెన్స్, ద చేంజ్ ఆఫ్ మైండ్ అన్నాడు. చివరికి ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు కూడా పక్కనున్న దొంగ అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోన్నాడు. అరే, శిలువ మీద ఉన్న దొంగకి ఆ దొంగతో పాటు సమానంగా ఇంకా చెప్పండి అంతకంటే బ్రూటల్గా హ్యాంగ్ అవుతున్న ఆయన కింగ్లో కనబడ్డా. మరి అదేంటి మన క్రైస్తవులకి ఇంకా యేసు ప్రభు కింగ్లో కనబడట్లేదు, ఆ రాజులకు ఎందుకు కనబడట్లేదు? ఆ దొంగ అడుగుతున్నాడు, నీ రాజ్యం వస్తుంది కదా అప్పుడు నేను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒకటి నేర్పాడు, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్య విషయాలు వాళ్ళకి 40 రోజులు బోధించాడు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన శ్లోకం ఒకటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి. ఎందుకు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఇది లేఖనాధారమైంది. గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ అన్న ఎక్కువ ఉపయోగించడం అంటే 66 పుస్తకాలు కలిగిన నా ఒక బైబిల్ అనమాట. అంటే ఆయన ఎంత అథెంటికేటెడ్గా మాట్లాడాడు అంటే 66 బుక్స్ కలిగిన ఈ బైబిల్ యొక్క ప్రమాణం. మార్మన్ బైబిల్ కాదు, లేదా ఆ బైబిల్ ఈ బైబిల్ కాదు, అది 66 బుక్స్ కలిగిన ఈ బైబిల్ అని మాట్లాడతాం. సో ఈ బైబిల్లో ఏంటి దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు ఒకసారి కొంచెమైనా నేను లైక్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీక్ అంతా నేను మీ అందరినీ ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో, ఈవెన్ ఎస్పెషల్ నేను పాస్టర్స్కి, లీడర్స్కి చెప్తాను, మీ సంఘాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు గ్రీటింగ్స్ చెప్పినా, లేదా మీ సంఘాల్లో మీరు ప్రసంగాలు చేసిన ఈ వీక్ని కింగ్డమ్ వీక్గా సెలబ్రేట్ చేయండి. ప్రజలకి తెలియపరచండి. అదేంటే దేవుని రాజ్యం అంటే ఏంటి, ఎలా స్థాపించాలి అనే విషయాలు మనం ఆలోచించండి. ఈ వీక్ ఇస్ అన్ ఆపర్చునిటీ. మనకి క్రిస్మస్లో కానీ, మనకి సర్మన్స్లో కానీ దేవుని రాజ్యం అంటే ఏంటో మనం స్థాపించవలసింది, ఎస్టాబ్లిష్ చేయవలసింది ఉంది. ఎందుకు అని అంటే ఒక మాట చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఇట్లా ఉంది. ఆది కాండం అయిపోయింది, నిర్గమకాండం ఇలా స్టార్ట్ అయింది. ఆది కాండం ఎవరితో అంటే యోసేపు యొక్క మరణంతో క్లోజ్ అయింది. నిర్గమకాండం ఇదిగో ఫరోతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక మాట ఉంది, అదేంటంటే ఐగుప్తుకి యోసేపు ఏం చేశాడో ఒక తెలియని జనరేషన్ వచ్చిందంట, ఒక తరం వచ్చిందంట. కాబట్టి తెలియని తరము, తెలియని ఫరో వచ్చాడట. అందుకని ఇశ్రాయేలీని ఏడిపించడం నేర్చుకున్నాడు. అంటే క్రిస్టియన్స్ భారతదేశానికి ఏం చేశారో ఒక తెలియని తరము, తెలియని జనరేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు క్రిస్టియన్స్ నేర్పిస్తున్నాను. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఈవెన్ నేను చూశాను, ఒక చర్చ్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అంటావా, లేదా జై శ్రీరామ్ ఎవరు మత మార్పు చేస్తున్నారు? ఏంటిది? ఏం స్థాయిలో హేట్రెడ్ని పెంచేసుకున్నారు? మీరు ఆలోచించండి, ఇలాంటి సిస్టంలో మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యం అంటే క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారో ఒక తెలియని జనరేషన్ వచ్చేసారు. కారణం ఏంటంటే యోసేపు తర్వాత యోసేపు యొక్క పనులు నెక్స్ట్ తరం చేయలేదు కాబట్టి, కంటిన్యూ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏడిపించి నేర్చుకున్నారు. సో క్రైస్తవులుగా మనమందరం క్రిటిక్ చేసుకోవాల్సింది, మీరు కానీ నేను కానీ క్రిటిక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన మిషనరీస్ చేసిన పనులు నిజంగానే మనం కంటిన్యూ చేసామా? మన మిషనరీస్ టైంలో స్కూల్ బిల్డింగ్ పెద్దదా, చర్చ్ బిల్డింగ్ పెద్దదా? హాస్పిటల్ బిల్డింగ్ పెద్దదా, చర్చ్ బిల్డింగ్ పెద్దదా? ఏవి పెద్దవి? అవే పెద్దవి. స్కూల్స్, హాస్పిటల్స్. చర్చెస్ చిన్నవి. ఈరోజు ఏమైపోయిందంటే చర్చెస్ పెద్దవి అయిపోయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని ఒక కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. 4 గోడల మధ్యన కూర్చుని భజన చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు. తన రాజ్య స్థాపన. తన రాజ్యం అంటే ఏంటి? అది మీ మధ్యన ఉంది, అది మీలో ఉంది, అది రాబోతుంది అని మాట్లాడాడు. ఆయన రాబోతుంది అన్నాడు, అది మీ మధ్యలో ఉంది అన్నాడు, మీలో ఉంది అన్నాడు. అండ్ వాట్ ఈజ్ దట్ కింగ్డమ్? ఆ కింగ్డమ్ అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? మనకి అవగాహన ఉందా?
అందుకని వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఒక స్పిరిచువల్ అని అనుకోవద్దు, లేకపోతే దీనికి అతీతమైంది అనుకోవద్దు. ప్రభు ఈ మాట కూడా ఉపయోగించాడు. మీరు అనుకున్నట్టు ఇహలోక సంబంధమైంది కాదు, కరెక్టే, కానీ దాని సిస్టము వాల్యూస్ ఇహలోక సంబంధమైంది కాదు, కానీ వేరే వాల్యూస్తో ఈ భూమి మీద జీవిస్తాం. అందుకని ఎలాంటిది రాజ్యము అంటే నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరే రాజ్యం వచ్చుగాక. ఇది మనం ప్రార్థన చేస్తాం. అందుకని ప్రభు నేర్పిన ప్రార్థన, నీ రాజ్యం వచ్చుగాక, ఆ తర్వాత అనమాట నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి ఎందుకు నెరవేరాలి. అలాంటి రాజ్యం భూమి మీద నీ హృదయాల్లో, నా హృదయాల్లో, నీ సిస్టంలో, నా సిస్టంలో, మన సమాజంలో దేవుని విలువలతో కలిగిన ఒక రాజ్యం స్థాపించబడాలి. దానికోసం సో ఇది మనకి చాలా క్లారిటీ మనకి అవసరం ఉంది. కాబట్టి దేవుని విలువలతో ఉన్న రాజ్యాన్ని మనం స్థాపించడం ఎట్లా? సో ఈ 7 daysలో నేను కొన్ని దేవుని రాజ్యం మీద కొంచెం అవగాహన ఇస్తాను. అది మన దేశాన్ని ఎట్లా నిర్మిస్తాం, ఎలా నిర్మించాం దేశాన్ని అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ చర్చెస్లో మన యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి. కాబట్టి చర్చ్లో కూర్చుని పాటల వరకు, గిటార్లు కొట్టుకునే వరకు, ప్రైజ్ అండ్ వర్షిప్ వరకు దేవుని లిమిట్ చేయొద్దు అన్న మాటలు వినండి. జాగ్రత్త, లిమిట్ చేయొద్దు. దాని మించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు సమాజంలో అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఒకసారి నేను టీవీలో, లేకపోతే ఒక టీవీ వాచ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక హైదరాబాద్లో ఒక అబ్బాయి కలిసి టీవీ వాచ్ చేస్తుంటే అప్పుడు 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి డిస్కషన్ జరుగుతుంది, టీవీలో డిబేట్ జరుగుతుంది. నా పక్కన కూర్చున్న అబ్బాయితో నేను ఎట్లా అన్నాను, అదేంటి అంటే, మీరు సిస్టమ్ చూస్తున్నప్పుడు సమాజంలో 2 దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి, సమాజంలో వ్యక్తుల మధ్యన హార్మోనీ లేదు. ఇవి చూసినప్పుడు ఈ ప్రపంచం దేవుని యొక్క చేతుల్లో దేవుడు నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా, లేదా దేవుని చేతులు దాటిపోయింది అనిపిస్తుందా అంటే, ఫ్రాంక్లీ బ్రదర్, దేవుని చేతిలో ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు అన్నాడు. అది మీకు స్టోరీ చెప్తాను. అదేంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక నెబుకద్నెజరు అన్న ఒక రాజుకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనబడ్డది అంటే, దాన్ని చెప్పాను ఏం కనబడ్డది తెలుసా? ఒక స్టాట్యూ కనబడ్డది. ఆ స్టాట్యూ ఒక విగ్రహం. అది తల బంగారంతో చేయబడింది, ఇదేమో సిల్వర్తో చేయబడింది. ఇది బ్రాంజ్, తర్వాత కింద ఐరన్, ఆ తర్వాత ఐరన్ అండ్ క్లే, ఇనుము మట్టి కలిగిన రాజ్యం. ఇవి జరుగుతాయి. సో దాని అర్థం ఏంటి అని అంటే, ఆత్మపూర్ణుడైన దానియేలు దాని అర్థం చెప్తా ఉన్నాను. ఏమంటే, మన 21st century ఉన్న నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. అదేంటంటే, ఫస్ట్ బాబిలోనియన్స్ రూల్ చేశారు, తర్వాత పారసీకులు రూల్ చేశారు, తర్వాత రోమ్ రూల్ చేసింది, తర్వాత తర్వాత గ్రీస్, లేకపోతే అలెగ్జాండర్ ది గ్రీక్, ఆ తర్వాత రోమ్ రూల్ చేసింది. తర్వాత ఇనుము మట్టి కలిగిన రాజ్యం, ప్రస్తుతం మీరు డెమోక్రసీ అనండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాలను వచ్చేసి ఇనుము మట్టి కలిగిన రాజ్యం జరుగుతున్న టైంలో ఒక చిన్న రాయి వచ్చి కొట్టిందంట. ఆ చిన్న రాయితో మొత్తం ఈ స్టాట్యూ అంతా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఆ చిన్న రాయి పెద్దదయ్యి అదే మహాపర్వతం అంత అయిపోయింది అంటాడు. ఆ చిన్న రాయి ఏంటో తెలుసా? ఏ చేతి సహాయం లేకుండా వచ్చింది, ఎవరి చేత నిర్మమబడని ఆ చిన్న రాయి దేవుని రాజ్యము అన్నాడు. అంటే ప్రస్తుతం డెమోక్రసీలో ఉన్నాం, తర్వాత రాబోయే రాజ్యాన్ని థియోక్రసీ అని అంటాం. ఇది గమనించండి. అంటే దేవుడే పరిపాలించే ఒక రాజ్యం. అంటే ప్రపంచ చరిత్రని దేవుడు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ చెప్పేశాడు. తర్వాత రాబోయేది దేవుడే పరిపాలించే రాజ్యం. ఇది గమనించండి. మీకు ఇది కావాలి అని అంటే దీనికి కొంచెం ఇంకా క్లారిటీ నేను రేపు నుంచి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన రాజ్యాన్ని ఎట్లా స్థాపిస్తుంటూ ఉంటాడు. దాంట్లో మన దేశాల్లో, లేకపోతే మన వ్యవస్థలో, లేకపోతే మన పట్టణాల్లో, మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వెలుగుని తీసుకొచ్చాడు, దేవుని యొక్క రాజ్యపు విలువలతో మనుషులు ఎలా మారారు, సొసైటీస్ ఎలా మారినాయి, ఎలాంటి చేంజ్ వచ్చినాయో రేపు నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నేను ఈ వీక్ మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఇది కింగ్డమ్ వీక్గా మీరు సెలబ్రేట్ చేయండి. మీ చర్చెస్లో మన చర్చ్ యంగ్స్టర్స్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న ఇష్యూస్లోకి క్రిస్టియానిటీ వెళ్ళాలి. లేదు అని అంటే ఒక ఇర్రెలవెంట్, ఒక రిలీజన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గుర్తుపెట్టండి, దేవుడు ఈ సమాజంతో ఇన్వాల్వ్ అయ్యాడు. క్రిస్మస్ యొక్క మెసేజ్ ఏంటి అంటే, గాడ్ లేదా వర్డ్ బికేమ్ ఫ్లెష్, గాడ్ బికేమ్ మ్యాన్, లేదా దేవుడు మనిషిగా ఉన్నాడు. మతాలకి క్రిస్మస్కి ఉన్న తేడా అదే. మతాలు మనిషి దేవుని వెతుక్కుంటూ వెళ్తే, క్రిస్మస్లో దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంటే వాక్యము శరీర రీతిగా వచ్చింది. వాక్యంలా కాదు అంటే ప్రసంగాలు కాదు, ఆ ప్రసంగం క్రియల్లోకి రావాలి
అది ఆలోచనలోకి వచ్చి క్రియల్లోకి వచ్చి సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలి. ఒక మెరుగైన సమాజం ఫామ్ అవ్వాలి. అందుకని వర్డ్ బికేమ్ ఫ్లెష్ అనేది గమనించండి. వర్డ్ బికేమ్ వర్డ్ కాదు. అందుకని దేవుని వాక్యము అనగానే దేవుని రాజ్యం అంటే అది మాటలతో కాదు, కేవలం అక్కడ వరకే ప్రార్థన వరకు, ప్రసంగాల వరకు పరిమితం చేయాలి, పాటల వరకు పరిమితం చేయాలి. దానికి మించి నువ్వు వెళ్ళి ఎంగేజ్ అయ్యి సొసైటీతో ఎంగేజ్ అయ్యి సొసైటీలో ఎలాంటి మార్పులు, దేశ నిర్మాణానికి మనం ఎట్లా నాంది పలకాలి, ఒక మెరుగైన సమాజం ఎట్లా నిర్మించాలో మనం రేపు నుంచి మనం సీరియస్గా వస్తాం. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఒక ఐడియాని తీసుకుంటూ మనం వస్తాం. ఓకే, అండ్ హోప్ఫుల్లీ మీరు ఈ వీక్ అంతా మీనింగ్ఫుల్గా ఎవ్రీడే జరుగుతున్న ఈ వీడియోని మీరు చూడండి. ఒక సిరీస్ వెళ్తుంది. సో దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆది కాండం ఏం మాట్లాడుతుంది, అక్కడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఓవరాల్గా బైబిల్ అంతా ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆది కాండం మొదటి 2 అధ్యాయాలు ఇట్ స్టార్ట్స్ విత్ ఎ గార్డెన్, ఒక తోటతో స్టార్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథం లాస్ట్ 2 అధ్యాయాల్లో ఇట్స్ ఎండ్స్ విత్ ఎ సిటీ, అదొక పట్టణంతో క్లోజ్ అవుతుంది. కాబట్టి నా ప్రయాణం ఫ్రమ్ ద గార్డెన్ టు సిటీ. ఇది గమనించండి. తోట నుంచి పట్టణం వైపు వెళ్ళడానికి దేవుడు మనల్ని ఎలా సంకల్పిస్తా ఉన్నాం, ఎలా తీసుకెళ్తాడో ఆ బిగ్ పిక్చర్ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన బైబిల్ స్టోరీస్ తెలుసు, కానీ బైబిల్ స్టోరీ తెలియదు. వి నో ద స్టోరీస్ ఫ్రమ్ ద బైబిల్, బట్ వి డోంట్ నో ద బైబిల్ స్టోరీ. బైబిల్లో ఉన్న కథలు ముక్కలుగా తెలుసు, కానీ బైబిల్ యొక్క ఓవరాల్ కథ ఏంటో మనకు తెలియదు. అది గమనిద్దాం. రేపటి నుంచి మీనింగ్ఫుల్గా ఎవ్రీడే మీరు ఒక 15 to 20 minutes మీరు కూర్చోగలిగితే చాలా కొన్ని సత్యాలు మనం తెలుసుకోవచ్చు. దేశ నిర్మాణంలో, రాజ్య నిర్మాణంలో మనం మీనింగ్ఫుల్గా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు మనకి ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఎందుకు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి, ఎందుకు బిజినెస్లోకి రావాలి, ఎందుకు ఎడ్యుకేషన్, ప్రతి డిపార్ట్మెంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది మనకి అర్థం. అప్పుడు మీనింగ్ఫుల్గా దేవుని రాజ్యాన్ని మనం కట్టగలం. అలా ఉండులాగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.